హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమత్సింహాసనే దేవతాభ్యా నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ చక్రశక్తిపీఠం ద్వారా ఈ యొక్క పుష్యమాసం ధనిష్ఠా నక్షత్రయుక్తానాం శుక్రవాసరే అనగా శుక్రవారం రోజు ఏ ఏ రాసుల వారికి ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి, ఏ రాసుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మనం ఈ యొక్క జ్యోతిషాలయం ద్వారా మనం చెప్పగలుగుతున్నాము. చెప్తున్నది నేనైనప్పటికీ నాతో చెప్పిస్తున్నది శ్రీ 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 గాయత్రి అమ్మవార్లా భావిస్తూ ఇవాళ యొక్క జనవరి 3వ తారీఖు అనగా 3/1/2025 రోజున వరుసగా ద్వాదశ రాశులను మనం పరిశీలించిన పిదప ఈ యొక్క రాశులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వారికి శ్రీ సౌఖ్యము అని, అలానే వృషభ రాశి వారికి కార్యనాశనం అని. అంటే ఏదైనా మీరు ఒక కార్యాన్ని తలపించాలి, కార్యాన్ని మొదలుపెట్టాలి అంటే ఇవాళ కొంచెం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలానే మిథున రాశి వారికి భయం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఘనకీర్తి అనేది కలుగుతుంది. మీ యొక్క సమాజంలో మీకు ఉన్నత స్థితి, కీర్తి కలుగుతుందని చెప్పవచ్చు. అలానే సింహరాశి వారికి ధనలాభాన్ని కూడా సూచిస్తుందని చెప్పవచ్చు. అలానే కన్యా రాశి వారికి కష్టం వస్తుంది, కష్టాన్ని వస్తుంది. మీరు బయలుదేరేటప్పుడు ఈ యొక్క శుక్రవారం కాబట్టి ఓం శ్రీమాత్రే నమః శ్రీయే నమః అనే యొక్క మంత్రాన్ని నామస్మరణ చేసుకుంటూ వెళ్తే సత్ఫలితాలను చూసుకోవచ్చు. అలానే తులారాశి వారికి రోగపీడ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే చిన్న స్వల్ప ఆరోగ్యానికి సంబంధించిన స్వల్ప భంగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా సంతోషం అని చెప్పుకోవచ్చు. అలానే ధనుసు రాశి వారికి అర్ధలాభం అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి బద్ధకం గోచరిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి యొక్క పనులు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు కొంచెం బద్ధకంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. అలానే కుంభరాశి వారికి ధన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే మీన రాశి వారికి అపనిందలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క శుక్రవారం రోజు ధనిష్ఠా నక్షత్రం ఈ యొక్క గాయత్రీదేవి అమ్మవారికి ఇష్టమైన నక్షత్రం కాబట్టి శ్రీ మారుతి భగవాన్ శ్రీ ఆంజనేయ స్వామి జన్మించిన నక్షత్రం కాబట్టి ఈ యొక్క శుక్రవారం రోజు మీరు ఏదైనా ఉదయాన్నే కార్యాన్ని తలపించేటప్పుడు ఓం శ్రీమాత్రే నమః అని యొక్క 5 సార్లు అమ్మవారిని జపించుకొని ఓం శ్రీయై నమః అనే అమ్మవారిని జపించుకొని మీ యొక్క కార్యాన్ని మొదలు పెడితే చక్కగా ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం యొక్క పర్సనల్గా కలిసి వారి యొక్క మీ జాతకాన్ని పరిశీలించుకోవచ్చు. జై శ్రీమాన్, జై శ్రీమన్నారాయణ.